ఆత్మతోనే ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేయరు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మతో నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఆత్మను ఆర్పకూడదు. ఎందుకనగా చాలాసార్లు దేవుని యొక్క ఆత్మ మనల్ని మందిరానికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, ఆరాధనకి వెళ్దాం అంటుంది. కానీ మన శరీరం అంటుంది ఇంకా టైం అవ్వలేదు, ఇంకా సమయం అవ్వలేదు, ఇంత పొద్దున్నే మనం ఏమి లేస్తాం, ఇంత ఉదయాన్నే లేచి ఏమి వెళ్ళగలం, మంచుంది రొంపడుతుందేమో, పొద్దుటే స్నానం చేస్తే ఇబ్బంది అవుతుందేమో, కాసేపు ఉన్న తర్వాత చేద్దాం, తర్వాత వెళ్దామని చెప్పి ఏమంటుందంటే ఆత్మ మనలను రేపుతున్న, ఆత్మ మనలను ప్రేరేపిస్తున్న ఆత్మను చల్లార్చి నీ శరీరము చెప్పినట్లుగా విని శరీరం ఏమి చెప్పుతాదో దాని ప్రకారంగానే మందిరానికి వెళ్తూ ఉంటాం. ఆత్మ అంటది ఆరాధనకి వెళ్ళాలి, ఆత్మ అంటది ప్రార్థన చేయాలి, ఆత్మ అంటది పడుకున్నావు లేవలేదు, 3 అయిపోయింది 4 అయిపోయింది ప్రార్థన చేసుకోవాలి, తెల్లవారిందంటది. ఆత్మ అంటది ఇంకా చాలా సమయం అయిపోయింది, ఈ రోజున అసలు పొద్దున్న నుంచి ఉదయం నుంచి అసలు ప్రార్థన లేదు, ప్రార్థన చేసుకోమని ఆత్మ అంటది. శరీరం అంటది ఇంకా పని అవ్వలేదు, ఏదో పని ఉండిపోయింది, ఆ పని చేసుకున్న తర్వాత పని చేద్దాం అనుకుంటాను. ఆత్మను ఆర్పేస్తూ ఉన్నాం. చాలాసార్లు నువ్వు గుర్తుపెట్టుకో, ప్రార్థన చేద్దామని మోకరించిన తర్వాత నీకు తెలియకుండానే ప్రార్థన వస్తూ ఉంటుంది, నీకు తెలియకుండానే ఎక్కువ సమయం ప్రార్థన చేసేస్తూ ఉంటావు. ఆ రోజే నువ్వు ఊరు వెళ్తూ ఉండాలి, ఆ రోజే నీకు ఏదో పని ఉంటుంది, ఆ పనిలో నుంచి నువ్వు పని గమ్మును ముగించుకుని ఆ ఊరికో పనికి వెళ్దాం అనుకుంటావు. కానీ నీవు మానేద్దామనుకున్నా మానలేనంత ప్రార్థన వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఆమెనని ఏం చేస్తామంటే ఆత్మను ఆర్పేస్తాం. కొన్నిసార్లు చూడు, నువ్వు